హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఈ రొట్టె ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. బాగుంటుంది, నేను చెప్పడం కాదు, ట్రై చేసి చూడండి. ఓకేనా? టేస్ట్ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. ఈజీగానే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పిండి ఏంటంటే ఇవి కందులు నానబెట్టి రాత్రి అంతా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనమాట. నైట్ అంతా నానబెట్టి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అది. దానిలో ఒక ఉల్లిపాయ పెద్దది పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దాంతోపాటు కరివేపాకు 2 రెమ్మలు, దాంతోపాటు సాల్ట్ ఒక 1 స్పూను అంటే తగినంత వేసుకొని, దాంతోపాటు బియ్యం పిండి కూడా వేస్తున్నాను కొద్దిగా. బియ్యం పిండి వేయలేదంటే రొట్టె చేయడానికి రాదు. బియ్యం పిండి కూడా హెల్దీనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరు ఈ కందుల ప్లేస్లో అలసందలైనా వేసుకొని ట్రై చేయండి. అలసందలు, ఉలవలు, పెసలు అలా వేసుకొని ఇలా రొట్టె రూపంలో తింటూ ఉండండి. ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా మార్చి చేసుకొని తింటూ ఉండండి. టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి పల్సెస్ తింటూ ఉంటే. ఓకేనా? పిండిని ఇలా రెడీ చేసుకొని కాస్త గట్టిగా ఉండేలాగా పిండి ముద్ద రెడీ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని తడి బట్ట మీద చేసుకుంటున్నాను. ఇలానే బాగా వస్తుందన్నమాట. తడి బట్ట మీద మీరు ట్రై చేయండి. ఓకేనా? ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని నేను ఫ్లేమ్ లోలో పెట్టుకున్నాను. ఇది మనం రొట్టె ఒత్తుకునేలోపు పెనం కూడా హీట్ అయిపోతుంది కదా. ఇంకా ఇది వేసిన తర్వాత మాత్రం పెనం మీద మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. నేను నూనె కొద్దిగా ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటాను. ఎందుకంటే నూనె వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకేనా? నూనె వేయకపోతే అది డ్రైగా పెద్దవాళ్ళని తినగలుగుతాం కానీ పిల్లలకి అంత ఇష్టపడరు కాబట్టి ఆయిల్ 1/2 స్పూన్ అయినా సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇంకా ఇలా మనం డీప్ ఫ్రై లేకుండా ఇలా షాలో ఫ్రై చేసినా ఇష్టంగా తినగలిగేలా చూసుకోవాలి కాబట్టి 1/2 స్పూన్ నూనె వేసినా పర్వాలేదు. ఓకేనా? వేసుకొని ట్రై చేయండి. ఇంకా చక్కగా 2 వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసుకొని సర్వ్ చేసేయడమే. ఇది వేడిగా తింటే చాలా బాగుంది, కరకరలాడుతూ. చల్లారిన తర్వాత కాస్త మెత్తబడిందనమాట. మీరు చూసుకొని ట్రై చేసి చూడండి. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.